నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల పరిధిలోని స్థానిక ఎంఆర్ఓ ఆఫీసు నందు ఏఎస్పేట మండల సిపిఎం పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తీవ్ర అన్యాయం ఆంధ్రప్రదేశ్కు జరిగిందని, దీనిని పేద ప్రజలకు అనుకూలంగా మార్చాలని అర్జీని సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నా పేరు గంటా లక్ష్మీపతి, సిపిఎం పార్టీ ఏఎస్పేట శాఖ తరఫున మాట్లాడుతున్నాను. ఈరోజు ఎంఆర్ఓ ఆఫీసులో బడ్జెట్ మీద అర్జీ ఇచ్చాం. దేశం మొత్తం మీద ఈరోజు అన్ని తాలూకా ఆఫీసుల్లో అధికార పార్టీ వాళ్ళకి ఖచ్చితంగా అర్జీలు ఇస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 50,675,000 కోట్లు ప్రవేశపెట్టింది. దీంట్లో పేద ప్రజలకి ఏమీ అనుకూలంగా కూడా లేదు. పేద ప్రజలు ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉంది. వాస్తవంగా గ్రామీణ ఉపాధి పథకానికి 85,000 కోట్లు కేటాయించింది. 100 కోట్లు ఉండే పేదలకి మీకు కనీసం బడ్జెట్లో 85,000 కోట్లు కట్టినంటే చాలా దుర్మార్గం. అసలు ఈ గ్రామీణ ఉపాధి పథకంలో 60,000 అప్పు ఉంది. అప్పు తీసిన తర్వాత 25,000 కోట్లు దేనికి చాలని పరిస్థితి దేశం మొత్తం మీద. అదేవిధంగా విద్యకి వైద్యానికి కూడా చాలా తక్కువ కేటాయించింది. చాలా తక్కువ కేటాయించి ఈ పరిస్థితుంది. ఆంధ్ర రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక హోదా అసలు మాట్లాడలేదు. అదేవిధంగా ఉక్కు ఫ్యాక్టరీ గురించి దానికి రాయితీని కూడా ఏమీ ఇవ్వలేదు. అదేవిధంగా నీకు కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఇతర బడ్జెట్లు ఏమీ ఇవ్వలేదు. మొత్తం మధ్యతరగతి కుటుంబాలకు 12 లక్షల వరకు రాయితీ ఇచ్చామని చెప్తున్నారు. అది ఆచరణలో పేదల మధ్య మధ్యతరగతి మధ్య డీవియేషన్ తీసుకురావడానికి ఉపయోగపడద్దు, కానీ నిజంగా వాళ్ళకు కూడా పెంచింది ఏమీ లేదు. ఎందుకంటే పెరిగిన ధరలను చూసుకుంటే వాళ్ళు పెంచిన జీతాలు అవన్నీ తక్కువ, వాళ్ళకి వేసిన పన్ను కూడా తక్కువ. పేదల దగ్గర మొత్తం పన్నులు వసూలు చేసి కార్పొరేట్లకు రాయితీలు ఇచ్చి ఈ కార్పొరేట్లు కాపాడటానికి ఈరోజు పాలకవర్గం కుమ్మక్కై ఉంది. కేంద్రం కూడా అదేవిధంగా ఉంది, రాష్ట్రం అదేవిధంగా ఉంది, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా అదేవిధంగా ఉన్నారు. అందుకని ఈ బడ్జెట్ పేదలకు అనుకూలంగా వచ్చేటట్లు మార్చాలని, ధరలు తగ్గించాలని, గ్రామీణ ఉపాధి పథకానికి ఇంకొక 1,00,000 కోట్లు పెంచాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కెట్గా మేము కోరుతున్నాం. దీని మీద రాబోయే కాలంలో నిరసన తెలియజేస్తాం.